ఇది దీని లక్షణాలు ఎప్పుడు చాలా మంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మన కరెన్సీ ఉంది, మనదే కాదు ప్రపంచంలో ఏ కరెన్సీకైనా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే చలామణిలో ఉంటే ప్రభుత్వాలకి ఉపయోగం, ఆ దేశపు ప్రభుత్వానికి ఉపయోగం, అంతేనా? అవును. అది ఒకరి చేతి నుంచి ఒక చేతికి వెళ్తూ ఉంటే ట్యాక్స్లు వస్తాయి, వగేరే వగేరేలు వస్తూ ఉంటాయి, కాబట్టి ప్రభుత్వానికి లాభం. అలాగే ఈవెన్ చలామణిలో లేకపోయినట్లయితే బ్యాంకుల్లో ఉండాలి. అది బ్యాంకుల్లో ఉంటే ఆ బ్యాంకు వాడు లోన్లు ఇవ్వడం కోసం రకరకాలుగా దాన్ని ఎప్పటికప్పుడు అది స్థానభాంశం అంటే మారుతూ ఉండదు, దాని స్థానచలనం జరుగుతూ ఉంటది. ఏరా చందు, అంతేనా? అంతేనండి. అలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అని లేదంటే రకరకాల పేమెంట్ వసూలు ఏమంటారు దాన్ని ఛార్జెస్ రూపంలోనని యూజర్ ఛార్జెస్ రూపంలోనని వస్తూ ఉంటది. అంటే స్తబ్దతగా ఉండదు. ఇక్కడ కూడా స్తబ్దతగా ఉంటే ఇక్కడ నష్టమే. దీనికి కూడా స్తబ్దతగా ఇక్కడ ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే నువ్వు మీ ఇంట్లో పెట్టి తాళం వేస్తావు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ₹1 పెడితే ₹1 అలాగే ఉంటుంది. బ్యాంకులో పెడితే లాభం వస్తుంది, వడ్డీ వస్తుంది, వ్యాపారం పెడితే వడ్డీ వస్తుంది, అంతే కదా? అదే డబ్బును భూమిలో కప్పెట్టిస్తావు లేకపోతే బ్యాంక్ లాకర్ లో పెట్టిస్తావు, అప్పుడు కూడా దాని తలకు విలువ మారదు, దానివల్ల ఏ ఆదాయం ఉండదు, స్తబ్దత ఉంటుంది. ఇంకా మూడోది మన స్విస్ బ్యాంక్ లో మనం దాస్తాం. స్విస్ బ్యాంక్ అని అంటారు దాన్ని, డబ్బులు దాచుకునేది, అందులో పెట్టిస్తారు. ఎప్పటికీ దాని విలువ ₹1 అలాగే ఉంటది, దాని విలువ మారదు. ఇది కరెక్ట్ కదా? ఇది అవునండి. ఇప్పుడు నేను చెప్పిన కరెన్సీ కూడా ఇలాంటిదే. స్తబ్దతగా ఉండిపోతే దాని విలువను కోల్పోదు, కానీ దాని విలువను పెంచుకోదు. రెండోది చలామణిలో ఉన్నట్లయితే దాని విలువ మారదు, దాని విలువను కోల్పోదు, కానీ ప్రభుత్వాలకు ఆదాయాలు ఇస్తూ ఉంటది, అంతే కదా? అవునండి. ప్రభుత్వానికి గానీ ప్రజలకు గానీ. ఇప్పుడు నేను చెప్పిన రూపాయి ఏంటంటే మీ ఇద్దరు చెరుకు రూపాయి ఇచ్చాను కదా, ఇది కూడా స్తబ్దతగా ఉండిపోతే దాని యథాస్థితి దాని విలువ అలాగే ఉంటది. ఒకవేళ అది కరెన్సీ దాని చలామణిలోకి వెళ్తే దాని విలువని పెంచుకుంటూ పోతుంది. ఇలాంటిది మీకు 2 ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండింట్లో అయితే దీనికి ఇంకో లక్షణం ఉంది, కొనుక్కోవడానికి కావదు. ఎందుకంటే డబ్బులు ఎవరు కొంటాడేంటి? డబ్బుల్ని నువ్వు ఎవరికైనా అమ్మేస్తే ₹500 500కి అమ్మేస్తావా? పోనీ ₹500 400కి అమ్ముతావా? అంతే. చందు ఎందుకు చందు, నేను 500 ఇస్తాను, నువ్వు 400 ఇవ్వంటే 500 తీసుకుని నువ్వు 400కి ఇస్తావుగా? ఇస్తాను. అంటే నువ్వు నష్టపోతున్నావు కదా. నష్టపోతూ మీరు చేయగలరా పని, కానీ మీరు లాభాలు పొందుతూ అయితే చేయలేరు కదా. అది నాకు ప్రాఫిట్ కాబట్టి నేను తీసుకున్నాను. అవును. ఓకేనా? ఈ 2 ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఇచ్చిన ఆ ₹2 గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. అయితే దానికంటే ముందు ఈ ₹2 ఎలా వస్తాయి అనేది నేను తర్వాత చెప్తాను. మీకు నేను ఫ్రీగా ఇచ్చాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎటువంటి మీ పని ఏమి చెప్పలేదు నేను, అంటే మీకు దానికి బదులుగా నాకు ఈ డబ్బులు ఎవరా బాబు అని నేను చెప్పలేదు, ఈ పని చేయరా బాబు అని నేను చెప్పలేదు. నేను ఫ్రీగా ఆ ₹2 మీకు ₹1 ఇచ్చాను. ఈ ₹2ని ఇప్పుడు నేను యూటిలిటీలో పెట్టడానికి ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే దీని పేరేంటి? యూయూసి. అది అంటే యూఈసి అంటే యూనివర్సల్ యూటిలిటీ కరెన్సీ. కానీ మనం వాడికి భాషలో యూయూ అని 2 సార్లు అన్నాం కాబట్టి యూసీ అంటున్నాను నేను. అది నత్తి వచ్చినట్టు ఉంటుంది, యూయూసి అంటే నత్తి వచ్చినట్టు ఉంటుంది, అందుకని యూసీ అన్నాను నేను. ఓకే, హైవేలకి ఇక ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 50,000 కోట్లు ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు పెట్టేసి రోడ్డు అయ్యి అని చెప్తున్నాడు. కానీ దానికి ఐసిఐసి బ్యాంకో ఎస్బీఐ బ్యాంకో కనెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు లోన్ ఇస్తున్నారు, టోల్ రేట్ వసూలు చేసిస్తున్నాడు. అంటే బ్యాంకు లోన్ ఉన్నదంటే అర్థం ఏంటి? గవర్నమెంటే వాడుకుంటుంది, ప్రజా అభివృద్ధి కోసం వాడుతుంది. మరి నేను పెట్టింది కూడా ప్రజా అభివృద్ధి కోసం వాడుతున్నాను అంటే వదిలేసాను మనం దాన్ని. ఇది ఓకే కదా? ఇది చట్ట వ్యతిరేకం కాదు కదా చందు? ఏమీ లేదండి. క్లియర్?
ఈ టర్న్ ఓవర్ వల్ల జిఎస్టీ కడుతున్నాం, టీడీఎస్ కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కూడా 9 కడుతున్నాను. ఆ కట్టగా మిగిలిన దాన్నే మీకు యూసీ కమిషన్ గా ఇస్తున్నాను. కట్టేసిన తర్వాత మిగిలిన ఫండ్ మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు, యూసీ ఫండ్ గా ఇస్తున్నాను. అంతే. ఓకే. అలాగే వీళ్ళకి ఎవరికైతే యూసీ కమిషన్ అది కూడా అలా కట్టేసి వచ్చింది. మరి దాన్ని మీరు వాడుతున్నప్పుడల్లా ప్రతిసారి కూడా అలాగా మల్టిప్లై గా ట్యాక్స్ అన్ని కడుతూనే ఉన్నాం మనం. అంటే గవర్నమెంట్ కి ఏ నష్టం లేదు, మనం చేసేది ఎక్కడ వ్యతిరేకం చేయలేదు, మనం ఉన్నది ఉన్నట్టుగా అదే డబ్బును వాడుతున్నాం. అయితే ఇప్పుడు దాన్ని యూసీ రూపంలో వాడుతున్నాం మనం. ఓకే, క్లియర్ కదా ఇది? ఇప్పుడు చలనం లేనిది చలనం ఉన్నదని చెప్పాను మీకు. ఒక్కొక్కడు ఏం చేశాడు, ఈ డబ్బులన్నీ ఉంచేసుకుందాం, ఎందుకంటే ఇది నా సంవత్సరానికి 12 రూపాయలు అయిపోద్ది, ఆ తర్వాత వచ్చి 144 అవుద్ది, ఆ తర్వాత 1528 అవుద్ది, ఆ తర్వాత 2021 అవుతుంది, కాబట్టి నేను నమ్మకుండా ఉంచేస్తాను అని అడుగుచేశాడు. మరి దీని లక్షణం ఏంటి? యథాస్థితిని కలిగి ఉంటది. ఈ యూటిలిటీలో లేకపోతే, చలామణి లేకపోతే రూపాయి ఉన్నది రూపాయే ఉంటది. సంవత్సరానికి ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, మీరు వాడేస్తున్నారు, మీ రూపాయలు మీ దగ్గర 1 రూపాయి ఉంది, అది మీరు యూటిలిటీలో రన్ అయింది, అది 12 రూపాయలు అవుతుంది. నా దగ్గర ఉన్నది దాచేసాను, నేను అలా ఉంచాను, నా దగ్గర ఎంత ఉంది? రూపాయి కదా. అప్పుడేమవుతుందంటే, ఈ కండిషన్ జాగ్రత్త వినాలి, అప్పుడేమవుతుందంటే రూపాయి విలువనే కలిగి ఉంటది, కానీ యూసీ తాలూకా సైజ్ తగ్గిపోద్ది, 0.08కి వచ్చేస్తుంది. అంటే అప్పుడు మళ్ళీ రూపాయే. అర్థమైందండి. చందు అర్థమైంది కదా? నా దగ్గర ఉన్న రూపాయి నాకు ఎక్కడ పోలా, కానీ దాని సైజ్ తగ్గిపోయింది. అదే మీకు నోట్ల కట్టల రూపంలో పెడితే దాని సైజ్ తగ్గదు, అలాగే ఉంటది. అందువల్లే బ్లాక్ మనీ గా మారిపోతుంది అంతా. ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చలమణిలో ఉంటుంది 12 రూపాయలు అవుతుంది, అలాగే ఉండిపోతే రూపాయలాగే ఉంటది. నీకేం నష్టమా? నీ రూపాయి నీ దగ్గరే ఉంది, కానీ వాడని దానికి, చలమణిలు లేని దానికి యథాస్థితిని కలిగి ఉంటది. అలా కలిగి ఉండడం కోసం దాని సైజ్ తగ్గిపోద్ది. బాగుందా లేదురా? బాగుందండి. అంటే దాచుకుంటే నష్టం, వాడుకుంటే లాభం. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, వాడతారు. వాడితే మళ్ళీ కింద యూసీ కమిషన్ లో మనకు వస్తుంది కదా. అవును, ఇక్కడ నాకు ఇది అయిపోతే కింద నుంచి రాదు అని బెంగలేదు ఇక్కడ. ఎందుకు, కింద ఉన్న యూసీ యూటిలైజేషన్ స్టార్ట్ అయితే యూసీ కమిషన్ రూపాయలు స్టోర్ అవుతుంది నాకు మళ్ళీ. మజ్జిగలాగే త్వరపడమే. అదే అర్థమైంది. కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి మళ్ళీ అందరికీ వస్తుంది, కింద నుంచి పైకి వెళ్తుంది, మళ్ళీ అందరికీ కిందకి వస్తుంది. బాగుంది కదా? ఇప్పుడు అసలు ప్లాన్ ఇప్పుడు వినండి. ఇదే యూసీని మీరు ఏ దేశానికి వెళ్ళినా వాడుకోవచ్చు. ఆ దేశపు కరెన్సీగా మారిపోద్ది. దానికి సంబంధించిన కాసు ఆ దేశపు కరెన్సీలోకి మారిపోద్ది. ఆ దేశపు కరెన్సీ ఆ దేశపు బ్యాంకులోనే ఉంటది, మళ్ళీ ఇండియన్ బ్యాంకులోకి అది రాదు. మరి అక్కడ ఏ మార్కాలు జరిగినా ఏం జరిగినా మన యూసీ విలువ పెరిగిపోతూనే ఉండదు. ఇండియాలోనే ఇది ఎంత అయితే మరో దేశపు టర్న్ ఓవర్ లోకి వెళ్ళి మరో దేశపు చాలా మందికి వెళ్తే మళ్ళీ దీని సైజు పెరిగిపోద్ది. ఏదో చందు ఉన్నాడా? వింటున్నాను. కాదండి, ఇప్పుడు మన 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 బ్యాంక్ లో వేసుకుంటే మన బ్యాంక్ లో వేసుకుంటాం, కానీ మన కరెన్సీలో పెరుగుతుంది. మరి వేరే దేశాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాంకుల్లోకి వెళ్ళినప్పుడు మన కరెన్సీ ఎలా వెళ్తుంది? యూసీ విలువ పెరుగుతుంది కదా. విలువ పెరుగుతుందా? ఇప్పుడు మీరు బిట్ కాయిన్ ఈ రోజు $95,000 ఉంది. అది ఇండియాలోనే దాని విలువ, లేదా అమెరికాలో విలువ, దాని చైనా ఉందా? అంతటా ఉంది. ఇది మన యూసీ కూడా వరల్డ్ వైడ్. అదే నేను చెప్పాను, యూనివర్సల్ యూటిలిటీ కరెన్సీ.
అంటే మన అకౌంట్ లోకి ఎన్కాష్ అయినప్పుడు షాప్ కి అది ఐఎన్ఆర్ అయితే ఐఎన్ఆర్ లో పడుతుంది, డాలర్స్ అయితే డాలర్స్ లో పడుతుంది. ఎవరికి ఏది పడినా అక్కడ నుంచి వాళ్ళ గవర్నమెంట్ కి ట్యాక్సులు పే చేయగా మనకు రావాల్సిన కమిషన్ మళ్ళీ ఎలా ఇచ్చిన ఐఎన్ఆర్ లోనే కదా ఇవ్వాలి. అలాగే ఏ దేశంలో మన యూటిలిటీ కాని యూటిలిటీ అయి మన మైనస్ వెళ్దా మన దేశానికి నేను ట్యాక్స్ కడుతున్నాను, మన దేశానికి నేను కట్టాల్సిన ఇక్కడ కట్టేస్తున్నాను. అంటే అన్ని దేశాల నుంచి మన దేశానికి లాభం వస్తుందా లేదా? ఇప్పుడు ఆ కరెన్సీ ఎస్, ఇప్పుడు డాలర్ కి అమెరికా కట్టలేదా మన అందరిని? అలాగే మన దేశానికి కూడా కడతారు. నేను ఒక 2.5 ఏళ్ల క్రితం ఒక వాయిస్ ఇచ్చాను చందు. బ్రిటిష్ వాడు మన దేశం నుంచి పట్టిపోయినటువంటి సొమ్ము మొత్తం ఇల్లీగల్ గా పట్టుకెళ్లాడు, లీగల్ గా మొత్తం ఆడి చేతి కట్టిస్తాను అన్నాను. గుర్తుందా? ఇక్కడే మనం అన్యాయం చేయలేదు, బ్రిటిష్ వాడు కూడా అన్యాయం చేయలేదు. వాడుకుంటే ఆడికి మంచిదే, ఆడికి ట్యాక్స్లు వెళ్తాయి, ఆడికి జిఎస్టీలు వెళ్తాయి, ఆడికి అక్కడ టీడీఎస్లు వెళ్తాయి, అన్ని ఆడికి ఉన్నాయి. ఏ దేశానికైనా సరే ఆ దేశానికి వెళ్లాల్సింది ఆ దేశానికి వెళ్ళిపోద్ది. కానీ ఇది మన దేశానికి సంబంధించిన ప్రొడక్ట్ కాబట్టి మన దేశానికి రావాల్సిన ట్యాక్స్ అన్ని మన దేశానికి కూడా వస్తాయి. అంటే అన్ని దేశాల నుంచి ఇన్కమ్ వస్తుంది, మన దేశం నుంచి మన దేశానికి ఇన్కమ్ వస్తుంది. అన్ని దేశాల్లో చలమైన అవుతున్న కొద్ది మన యూసీ సైజు ఇంకా 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 పెరిగిపోద్ది. చెప్పు డాడీ. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి? చెప్పాను. వెరీ గుడ్. ఇప్పుడు ఈ వారం వేరా, ఈ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం లోపే, శుక్రవారం లోపల అయితే శుక్రవారం అన్నారు. అదే అంటున్నా, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే ఆలోచనకి వచ్చేసాం ఇంకా మేము. అంటే అది ఆలోచన అనేది చాలా చాలా బేబత్సం. మన రూపాయి ఖర్చు లేదు ఇక్కడ, ఖర్చు లేదు. అంటే మనం కేవలం మళ్ళీ ఇక్కడ టీం వర్క్. ఎంత యూటిలైజేషన్ అంటే ఎంత మంది యూసీ కింద వాడే వాళ్ళు మనం సంపాదించుకుంటామో మనకి ఇంకా బావిలో నీళ్లు తోడుకొచ్చు టీం ఉండాలి. ఇప్పుడు మన బీవీహెచ్ మైలేజ్ వస్తుంది కదా, అవును. ఇంకా ముందుకి అరగంటలో ఇస్తున్నాను, అంతకంటే ముందుకి అన్లిమిటెడ్ ఇస్తున్నాను. మరి ఇప్పుడు ఇదంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే యూసీ ద్వారా, అది బీవీహెచ్ ద్వారా యూసీ వస్తుంది, యూసీ ద్వారా బీవీహెచ్ కూడా అన్ని దేశాలకు వెళ్తుంది. తద్వారా మన ఇండియాకి అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. ఆ దేశాలకి ఎక్కడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎక్కడా తగ్గదు, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకే ఉంటుంది, మన ఇన్కమ్ మనకి వస్తుంది. ఇది నేను తయారు చేసింది చందు. సూపర్ డాడీ. నువ్వు అన్నావు గుర్తుందా, డాడీ పడుకోరా, నువ్వు ఒక రోజు నైట్ కాల్ చేసి గుర్తుందా, మెసేజ్ పెట్టావు. ఈ మధ్యకాలంలో ఉన్నాయి. పాప కూడా మనకు మెసేజ్ పెడుతుంది, డాడీ పడుకోరా మీరు అంటది. నేను చేస్తున్న పనుల్లో ఇది కూడా ఒకటి, ఇది మెయిన్ కూడా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా? అన్యాయం కాదండి, ఓ బ్యాంక్ క్రియేట్ చేసి ఇస్తున్నారు మీరు. అన్యాయం జరిగితే ఒక బ్యాంక్ ఇస్తున్నారు, చూడుకోండి బాబు. అవును, ఇది డాడీ. అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సూపర్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు నేను మాట్లాడింది మొత్తం రికార్డ్ చేశాను, ఇది నేను మన గ్రూప్ లో పెడతాను. ఓకేనా? ఓకే, అంతే అంతే, అలాగే చేస్తున్నాం. అదే సిస్టమ్ అలాగే చేస్తున్నాం మనం. ఇది ఓకేనరా చందు? ఇది ఓకే కదా? ఓకే ఓకే ఓకే. ఇదైతే ఓకే. నేను ఒక 5,000 పెట్టి నేను ఒకటి బుక్ చేసుకుంటానండి. అవును అవును అవును, తప్పేం లేదు కదా దానికి. దీంట్లో చిన్న డౌట్ దాడి నాకు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఒకటి బుక్ చేసుకున్నా, నాకు యూసీలు వచ్చినాయి. ఓకే, నేను మళ్ళీ వేణు పేరు మీద వేణు ఆధార్ కార్డు వేరు కదా, అడుగు బుక్ చేసుకుని ఎవరికైనా అమ్మేసుకోవచ్చా మళ్ళీ? అదే తీసేసాను అంటున్నారు. ఆధార్ కార్డు వేరే అంటున్నారు కదా. ఎలాగా ఒకసారి మనం అడిగిన డాడీ? కాదా డాడీ, ఇప్పుడు నేనున్నా,
వాణి పేరు మీద ఒక ఆధార్ కార్డు ఇచ్చేసి బుక్ చేసేసుకుంటా. బుక్ చేసుకుంటాను కదా. మీ అల్లుడు వేణు ఉన్నాడు, వేణు పేరు మీద 5,000 కట్టేసి ఆధార్ కార్డు ఇచ్చేసి బుక్ చేసేసుకుంటాడు. ఆ యూసీలు కూడా నాకే వస్తాయి కదా. కానీ మీరు బండి తీసుకుంటేనే ఉండు ఇక్కడ చెప్తాను ఇక్కడ ఇంకోటి ఏదో ఉపయోగించవచ్చు. నేనేం చేస్తాను, మక్కలకో ఎవరికో తెలియకుండా ఆ యూసీలు నేనే తీసేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తా బండి. యూసీలు ట్రాన్స్ఫర్ అవ్వవు కదా, దాన్ని మనం ఏం చేయలేము డాడీ దాన్ని మనం ఏం చేయలేము. రెండోది, బండి తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు లో ఉన్న మనిషి ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అది రైట్, ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నేనే ఉన్నానండి, మా అక్కలు తీసుకోవాలనుకుంటారు. నేనేం చేస్తాను, నాకు ఆశ పుట్టే సూచీలు వస్తున్నాయి, ఇంత వాల్యూ పెరుగుతుందని చెప్పేసి వేణు పేరు మీద ఒక ఐడి వేసేస్తాను. నేను 5,000 కట్టేస్తా ముందు. తర్వాత అక్క ఇదిగో మీకు బండి ఇప్పిస్తున్నానని చెప్పని వాళ్ళకి ఏమి మళ్ళీ యూసీల గురించి చెప్పకుండా నేను వాళ్ళకి ఇప్పించేసాను అనుకోండి, ఆధార్ కార్డు వేణుదే ఉంటుంది, బండి ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టింది కరెక్ట్. ఎందుకంటే అక్కడ బండి తీసుకునే వాళ్ళు ఎవరు, అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేవారు, ఆధార్ కార్డు ఎవరిది ఆ ఫోటో రావాలి అంతే. రైట్, ఇది బాగుంది. నువ్వు బండి కొనుక్కున్న తర్వాత ఎవరికైనా తీసుకుంటే అది నాకు సంబంధం లేదు కదా. అంటే యూసీలు నాకు వచ్చేస్తాయి కదా. అది యూసీ ఇప్పుడు వేణుగారి పేరుని కొనుక్కున్నావు, నీ పేరును ఒకటి కొన్నావు, వేణుగారి పేరుని కొన్ని బండి ఎవరికో ఇచ్చేసుకున్నావు, నాకు సంబంధం లేదు కదా. మీరు అమ్మేసుకున్నారు. ఇప్పుడు అమ్మేసుకున్నాం మామూలుగా. ఇప్పుడు ఓకే రైట్, బండి డెలివరీ చేసిన తర్వాత ఇచ్చుకున్నారు. మాకు అది అవసరం లేదు. అంతే. అర్థమైంది. అంటే ఇది కూడా మళ్ళీ రేపొద్దున ఒకే కుటుంబంలో వేసేసుకుంటారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అది దాంతో సంబంధం లేదు. మాకు ఆధార్ కార్డు ఒకటి అంతే. 35,000 బళ్ళకి మాత్రమే, 35,000 టూ వీలర్స్ కి మాత్రమే పెడుతున్నాను. ఓకే, ఓన్లీ 35,000 టూ వీలర్స్ అంతే. అంటే 1,00,000 కాయిన్లే వస్తాయి, 1,05,000 అంతే వస్తాయి. అవును, వీళ్ళకి 1,05,000 డాడీ. మరి వీళ్ళందరికీ 7 లెవెల్స్ రిఫరల్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాను కదా. అవుతాయి. అర్థమైంది. చాలా లెవెల్స్ ఇంకా పంచాలి కదా అందరికి. అది రిఫరల్ ఇస్తారు కదా దీనికి కొత్తగా, మళ్ళీ ఇప్పుడే ఇస్తున్నాం. అది ఓపెన్ చేసిన రోజే రిఫరల్ ఇచ్చేస్తున్నాను. అదే బీవీహెచ్ కి సంబంధించి అదే ఇంకా వెహికల్స్ అన్ని కలిపి ఇంకా అందులో ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం బండి తాలూకు కొనుగోలు చేయడానికి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చలేను, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చలేను. కాబట్టి 35,000 బళ్ళుకి మాత్రమే యూసీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. డబ్బులు తీసుకుని కాదు. మీరు కొనుక్కున్న బండికి మొత్తం వెళ్ళిపోయింది, దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఎవరికైతే దీని రిఫరల్ ప్రోగ్రామ్ లో మనం ఇస్తున్నాం 7 లెవెల్సే. నువ్వు ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చి కొనిపించావు, ఓకే, అడ్వాన్స్ ఇచ్చి కొనిపించావు. ఆ కొనిపించినందుకు నీకు 7 లెవెల్కి కమిషన్ రాస్తాను నేను. 1000, అది 3,000, 1000, 500, 500, 300, 200 రాస్తాను లేదా. అంటే నువ్వు పని చేసిన దానికి అక్కడ డబ్బులు ఇచ్చాను. కానీ ఈ యూసీ వీళ్ళకి వెళ్తుంది కదా, 3 యూసీలు. మళ్ళీ మీకు కూడా ఇక్కడ 7 లెవెల్కి 0.3 యూసీ, 0.2 యూసీ, ఆ తర్వాత 0.1 యూసీ కింద మళ్ళీ కింద 7 లెవెల్స్ కి మళ్ళీ యూసీ ఇస్తున్నాను ఫ్రీగానే. అమ్మినందుకు క్యాష్ కమిషన్ ఇచ్చాను, కానీ అదనంగా యూసీ ఫ్రీగా ఇస్తాను. ఇలాగా నేను ఓవరాల్ గా ఇన్ని యూసీలే అనుకుని చాలా తక్కువ యూసీలు అన్నమాట. అంటే లక్షల్లోనే యూసీలు, కోట్లలోకి వెళ్దు. ఇది 1 కోటి యూసీలు అవదు, తక్కువ యూసీల్లోనే. మరి వీళ్ళందరికీ కొనుక్కున్నందుకు 3 యూసీలు ఇస్తే మరి కొనిపించినందుకు 7 లెవెల్లో ఇస్తున్నాను కదా. ఆ తర్వాత మైనర్స్ వాడుకున్న వాళ్ళందరికీ కూడా కింద ఫ్రీగా యూసీలు ఇస్తున్నాను లేదా చందు? ఇస్తున్నారు. అదే అడుగుదాం అనుకున్నాను, నా డౌటే అడుగుదాం అనుకున్నానండి. ఇది మొత్తం కింద మా డౌన్ లైన్స్ కి మరి ఎలా రీచ్ అవుతుందండి? అదే డౌట్ ఉండిపోయింది నాకు. ఎలాగా? ఇప్పుడు నా దగ్గర యూసీలు ఉన్నాయి కాబట్టి, అక్క దగ్గర ఉన్నాయి కాబట్టి, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వాడేసుకున్నాం. అవి వాడేసుకుంటే అయిపోయింది, కరెక్టే. అంటే ఇట్ మీన్స్ డౌన్ లైన్ అంటే నా పైన వాడి దగ్గర యూసీలు లేకపోయినా నేను యూటిలైజేషన్ లోకి నా డౌన్ లైన్ లో ఎవడు వాడినా నాకు యూసీలు వస్తాయి, అంతే కదండి? ఓకే, అది మళ్ళీ రొటేషన్ లోకి వెళ్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు బండి కొనుక్కున్నావు నువ్వు, నీ పైన అక్క ఉంది, అక్క పైన నేను ఉన్నాను, మాకు కూడా యూసీలు ఫ్రీగా వస్తున్నాయి కదా. ఈజీ ఫ్రీగా వస్తాయి. నేను యూసీ చేస్తే మీకు వస్తున్నాయి కదా. మీరు బండి కొనుక్కున్నందుకు
నీకేమో 3 యూసీలు, ఒక యూసీ 1000 రూపాయలు చొప్పున 3000 విలువ చేసే యూసీలు 3 వచ్చాయి. నీ పైన అక్క ఉంది, అక్కే నీకు రెఫరల్ ఇచ్చింది. అక్కకి 300 రూపాయల విలువైన యూసీ వెళ్తుంది, నాకు 200 రూపాయల విలువైన యూసీ వెళ్తుంది, నా పైన ఉన్న 5కి 100 రూపాయల విలువైన యూసీ వెళ్తుంది. ఇలా ఎంత మందికి రెఫరల్ ఇచ్చావు అన్ని యూసీలు మా అందరికి వచ్చాయి కదా. నువ్వు మళ్ళీ ఎవరికో ఇచ్చావు, మళ్ళీ నీకు కూడా మాలాగే నీకు వస్తుంది. ఇలా ఇచ్చే అన్ని యూసీలకి నేనే డబ్బులు పెట్టుబడి పెట్టుకుని అక్కడ నేను బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నాను కాబట్టి, అందులో పెడుతున్నాను కాబట్టి మీరందరూ వాడే యూసీలు సాహుకారులు గాని మిగతా వాళ్ళు గాని తీసుకుంటారు. ఎందుకు తీసుకున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇప్పుడు ఫోన్ పే లోను గూగుల్ పే లోను ఎలాగైతే ఏదైనా కొనుక్కున్నప్పుడు వెళ్తుందో అలాగే వాళ్ళకే క్యాష్ నా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోద్ది. అలాగే వాళ్ళు కొనుక్కున్నప్పుడు వచ్చిన కమిషన్ ఆ రాత్రి 12 గంటలకి క్యాష్ అయితే క్యాష్ కమిషన్, యూసీ అయితే యూసీ కమిషన్, మళ్ళీ కింద పైన ఉన్న 7 వెళ్ళిపోతుంది. ఇదంతా నేను సొంతంగా కొన్ని యూసీలని డబ్బు పెట్టుబడి పెట్టి పెడుతున్నాను. మీ దగ్గర ఎవరిదో తీసుకోలేదు కదా. ఇన్ని యూసీలే అని చెప్పి మీరు ఒక ఫిగర్ రెడీ చేసుకుంటారా, ఇన్నే మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని ఒక అంతే అంతే. తక్కువ యూసీలు ఇస్తున్నాను కాబట్టి దీని విలువ ఎక్కువగా మారిపోతుంది. ఈ యూసీలో కోట్లలో ఉన్నదనుకో అది పెద్దగా రేటు పెరగదు. కానీ ఇప్పుడు మన కిబోలో ఇచ్చినట్టుగా ఫ్రీగా వస్తుంది అనుకోరా, అది నేను ఎక్కువ ఎన్ని 10 కోట్ల అప్పుడు 1400 కోట్లు కిబో కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికి ఇచ్చాను. దానికి డబ్బులు నేను ఏది ఇచ్చాను, అక్కడ తయారు చేసినప్పుడు 1400 కోట్లు పెట్టలేదు, మీకు ఫ్రీగా ఇచ్చాను. 150 కాయిన్స్ 100 కాయిన్స్ మీకు ఫ్రీగా ఇచ్చాను. కానీ ఇక్కడ యూసీ ప్రతి దానికి 1000 రూపాయలు పెట్టాలా. విలువైన యూసీ అది ఫ్రాక్షన్ ఆఫ్ పక్కడికి అమౌంట్ గా మారిపోయి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పట్టుకెళ్ళి మీరు ఇస్తే సాకర్ తీసుకోడు, ఎందుకంటే దాని కింద డబ్బులు లేవు, దానికి డబ్బులు రావు, అది అమ్ముకోవాలాడు, ట్రేడింగ్ చేసుకోవాలి, తక్కువ వచ్చు ఎక్కువ వచ్చు, ఎందుకు ఈ బాధ రావడంలోకి. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ నో ట్రేడింగ్ ఏది ఉండదు, డబ్బుల రూపంలోనే ఉంది, యూసీ రూపంలో ఉంది. అది కొనుక్కున్నవాడు తనకు ఆ క్యాష్ ఇస్తే ఇచ్చినట్టు క్యాష్ అయిపోద్ది. ఇది వాడతారా వాడరా? మాట్లాడాలి. 3వ సంవత్సరం కూడా నేను ఇస్తున్నాను 144 × 12 1728 రూపాయలు అయింది 3 ఏళ్ళు. 28 రూపాయలు. ఓకే, నీకు ఎంత ఇచ్చాను నేను? ₹1 విలువ చేసే యూసీ ఇచ్చి దాన్ని నేను 2 సంవత్సరాలు రన్ చేశాను, అంతే కదా. 3 ఏళ్ళు ఆ యూసీని టర్న్ ఓవర్ మన మైనిట్స్ లో టర్న్ ఓవర్ చేశాను. ఇప్పుడు ఒక యూసీ కాస్ట్ ఎంత అయింది? 1728 రూపాయలు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచాను నేను 1728 × 12 20,136 రూపాయలు. ఓకే, 20 అంటే 2,10,000 21,000 రైట్, అంత వచ్చిందా? 20,736 21,000 నీకు ఓవరాల్ గా 21,000. ఇది ఎలా ఉంది చెప్పు. నిన్నేమీ కష్టపడలేదు, నువ్వు దీంతో కాన్సెప్ట్ చెప్పరా అని చెప్పలేదు, ఎవరి దగ్గర పట్టుకెళ్ళి అమ్మిరా అని చెప్పలేదు, నీకు అమ్మినోడు నష్టపోతాడని చెప్పలేదు. పోనీ నువ్వు తీసుకున్నది నేనేమైనా డబ్బులు తీసుకుని ఇచ్చానంటే కాదు, ఊరకనే ఇచ్చాను. ఒక యూసీ కాస్త 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5వ సంవత్సరం వచ్చేసరికి 21,000 అయింది. ఇది సాధ్యమా అసాధ్యమా అని దానికి ప్రాక్టికల్ గా చెప్పాను. ఇంకా నేను అది మల్టిప్లై అంటే దీన్ని ఏంటంటారు, చక్రవడ్డీ బారు వడ్డీ లేదు రోజు టర్న్ ఓవర్ అవుతుంది, అదంతా నేను కలపలేదు. నేను ఇయర్లీ వన్సే చెప్పాను. ఇప్పుడు ఇంకోటి మాట్లాడతాను, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మై నీడ్స్ లో నువ్వు ఎవరైతే నీ యూసీ వాడుతున్నారో వాళ్ళ కింద ఉన్న 7 లెవెల్స్ కదా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ 7గిరికి యూసీ కమిషన్ ఇస్తాను. వాడతారు అందరూ. ఓకే, నేను ఫ్రీగా ఇస్తున్నాను ఇప్పుడు కూడా, గుర్తుపెట్టుకో.
మీకు ఫ్రీగా ఇచ్చాను, వాడుకోమన్నాను. ఇప్పుడు నీ కింద ఎవడైతే యూసీ వాడి ఏదైనా కొనుక్కున్నాడో వాడి నుంచి మళ్ళీ కమిషన్ గా నీకు యూసీ ఇస్తాను. నాకు నువ్వేం తీసుకోలేదు కదా నేను. ఒకవేళ వాడు ఇండియన్ కరెన్సీ ఇచ్చే కొనుక్కున్నాడు అనుకో, నీకు కమిషన్ గా ఇండియన్ కరెన్సీయే వస్తుంది. వాడు యూసీ ఇచ్చాడు అనుకో, నీకు కమిషన్ గా యూసీయే ఇస్తాను నేను. ఆ యూసీని మళ్ళీ వాడేసుకోవచ్చు, నువ్వు వెంటనే వాడుకోవచ్చు. దాన్ని కూడా కరెన్సీ వచ్చినా వెంటనే నువ్వు దేని కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత అప్పుడు దేనికి ఇస్తారు నాకు చెప్పండి. యూసీకి ఇస్తారు కదా. అంటే అందరి దగ్గర ఉన్నది యూసీ వాడుతారు కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ కరెన్సీ మొత్తం టర్న్ ఓవర్ లోకి వెళ్దా? ఈ యూసీతో బళ్ళు కొనుక్కోండి, సినిమాలు చూడండి, ఏదైనా వస్తువు కొనుక్కోండి, ట్రాన్స్పోర్ట్ చేయండి, ట్రావెల్ చేయండి, మీ ఇష్టం. డబ్బుతో చేయగలిగే ప్రతి పని దీంతో చేయొచ్చు. ఓకే చందు, రూపాయి ఇచ్చినప్పుడు ఆ 3 లక్షల మందికి ఇచ్చే 3,50,000, ఆ 3,50,000 రూపాయలు నేను బ్యాంక్ లోనే పెట్టాను. అంతే కదా. లేకపోతే ఆడేందుకు ఇస్తాడు? నీకు టిఫిన్ ఇస్తాడా? దానికోసం ఇవ్వడు. డబ్బు ఉంటేనే ఇస్తాడు. మరి తర్వాత ఇది 12 రూపాయలు అయింది. ఆ 12 రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయలు 3.5 ఇంటూ 12 చొప్పున ఎంత వచ్చిందో ఆ డబ్బు అంతా కూడా మళ్ళీ బ్యాంక్ లోనే పెట్టాను. ఆ తర్వాత 17, 28 అయింది. ఆ డబ్బు అంతా బ్యాంక్ లోనే ఉంచాను. ఆ తర్వాత 2,100 అయింది. అంతే కదరా. 21 అయింది. అదంతా బ్యాంక్ లోనే పెట్టాను. అంటే ఇప్పుడు మనం ఏం తప్పు చేయలేదు కదా. గవర్నమెంట్ అండర్ లోనే పెడుతున్నాం. గవర్నమెంట్ అండర్ లో ఎప్పుడైతే పెట్టామో అది వాళ్ళు కూడా సర్క్యులేషన్ లో తీసుకెళ్తారు. ఇప్పుడు మన హైవేలు ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ మైనీడ్స్ దగ్గరికి వద్దాం. ఇది మీకు అర్థమైంది కదా. అది చలామణిలో ఉన్నది కదా, బాగుంది కదా. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదు నాకు, నేను ఫ్రీగానే ఇచ్చాను మీ అందరికీ. 3 లక్షల మందికి మనం ఒక యూసీ 1,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. కానీ లెక్క కోసం 1 రూపీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ 3 లక్షల రూపాయలు మైనీడ్స్ వాడుతున్నారు. మైనీడ్స్ కి గాని ఇప్పుడు మనం జస్ట్ టికెట్ అని ఒక యాప్ ఉంది, నీకు తెలుసు కదా. అందులో మనం ఏదైనా సినిమా టికెట్ తీసుకుంటే దాన్ని కొంత కట్ చేసుకుంటాడు. డబ్బు తీసుకుంటాడు, తీసుకోడా? మనం రైల్వే టికెట్లు, ఫ్లైట్ టికెట్స్, ఏమైనా టికెట్లు తీసుకుంటే డబ్బులు తీసుకుంటారా, తీసుకోరా? అలాగే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ స్విగ్గీ జొమాటోలో కూడా ఆడేం చేస్తాడు, మన దగ్గర తీసుకోడు. ఇక్కడ ఎవరైతే షాప్ వాడున్నాడో ఆడి దగ్గర కట్ చేసుకుంటాడు. సినిమా టికెట్ల దగ్గర, వీటి దగ్గర, ఫ్లైట్ టికెట్ల దగ్గర మన దగ్గర తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళేసరికి మాత్రం ఆ షాప్ వాడి దగ్గర పర్సెంటేజ్ కట్ చేసుకుంటారు వీళ్ళు. స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ అంతే. పర్సెంటేజ్ అంటే 5%, 10%, 15%, 20%, 25%, 30%, అలాగే ప్రొడక్ట్ ని బట్టి వాళ్ళ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళకి. ఈ విషయం తెలుసా తెలీదా మీకు? తెలుసండి. అలా ఇస్తాడు కాబట్టి పలానా షాప్ లో బిర్యానీ కొనుక్కో, పలానా షాప్ లో ఇడ్లీ కొనుక్కో, పలానా దగ్గర బట్టలు కొనుక్కో, పలానా బండి నువ్వు ఎక్కు, పలానాది చెయ్యు అని చెప్పేసి వీడి యాప్ లో వాడి వివరాలు పెడతాడు. అలా పెట్టినందుకు వాడి పర్సెంటేజ్ ఇస్తాడు. దట్స్ ఆల్. ఇది తెలుసు కదా మీకు. ఇప్పుడు ఇలాగే మన మైనీడ్స్ కూడా అంతే కదా. అవునండి. ఇప్పుడు మన మైనీడ్స్ లోను మీకు ఇచ్చిన డబ్బుల్ని చలామణికి ఇచ్చాను. 3 లక్షల రూపాయలు చలామణి అవుతాయి అవ్వా? ఫ్రీగా ఇచ్చాను. ఆ వస్తువులు వస్తున్నాయి, చలామణి అవుతున్నాయి. వాడిచ్చిన పర్సెంటేజ్ నాకు వస్తుంది. అందులో నేను జిఎస్టీ కడుతున్నాను, టీడీఎస్ కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. అలాగే ఇంకా ఇతరత్ర ఖర్చులు ఏమైనా ఉంటే ఆ ఖర్చులు ఇచ్చేస్తున్నాను. నేను కమిషన్ ఇవ్వగలిగితే కమిషన్ కూడా ఇస్తున్నాను. కాబట్టే మీరు వెళ్ళి కొంటున్నారు నేను చెప్పిన యాప్ లో. కాబట్టి వాడి దగ్గరే కొంటున్నారు, వాడు నాకు ఇస్తున్నాడు. కాబట్టి ఇలాగ ఈ 3 లక్షలు చలామణి అవడం వల్ల నేను ఉదాహరణకి 3% తీసి యూసీ ఫండ్ కు పంపించేస్తాను.
జాతీయ డాడీ నువ్వేం మాట్లాడట్లేదు, లెక్కలేస్తున్నావా రాస్తున్నావా? ఏమి చేయట్లే, యూసీ ఫండ్ లో పంపించేస్తా. అదే వింటున్నాను, మీరు చెప్పండి. ఇక్కడ డ్రాబ్యాక్ లేదు, కాన్సన్ట్రేషన్ అంటున్నాను. యూసీ ఫండ్ పంపిస్తున్నాను. ఈ రోజు 3 లక్షలు తిరిగింది. ఇండియా మొత్తం మీద 3 లక్షలు తిరగడం పెద్ద గానం ఏం కాదు కదా. అవును. అయితే నేను ఫ్రీగా ఇచ్చాను కదా, నువ్వు వాడుకోవడం మానేస్తావా? అది నాకు చెప్పు. వాడేస్తావు కదా. ఇప్పుడు ఏమైందంటే 3 లక్షల రూపాయల మీద 3% అయితే ఎంత వస్తుంది? 9,000. రైట్, 9,000. దీన్ని నేను 3,50,000 ఇచ్చాను అనుకుందాం లెక్క తేలడానికి. 9,000 అనేది మనకు కౌంట్ అవ్వదు కాబట్టి 3,50,000 అంటే అప్పుడు ఎంత వస్తుంది రోజుకి? 10,000 అనుకుందాం. 10,500 దాన్ని మర్చిపో, 10,000 అనుకుందాం. కొంత క్యాష్ వాడకుండా ఉంచాడు, ఏదో జరిగింది, దాని మీద నాకు యావరేజ్ ని 10,000 రూపాయలు యూసీ ఫండ్ వచ్చింది మైనిట్స్ లో. ఇప్పుడు నెలకు ఎంత అవుతుంది చందు? 10,000 అంటే 3 లక్షలు. ఈ 3 లక్షలు ఈ 3 లక్షల మందికి నేను పనిచేశాను. ఎంత వచ్చింది ఒక్కోటిని? ఒక్కొక్క రూపాయి ఎంత అయింది? ఇప్పుడు ఒక యూసీ ఎంత అయింది? ఇంకొక రూపాయి 2 రూపాయలు అవుతుంది. 2 రూపాయలు అయింది. వెరీ గుడ్. ఇలా నేను సంవత్సరం అంతా ఇదే చేస్తాను. అప్పుడు సంవత్సరానికి ఎన్ని వచ్చాయి? 24 రూపాయలు. కాదు, 1 రూపాయి కదా, 12 రూపాయలు. 12 రూపాయలు అంటే మనం ఎక్కువ తక్కువది లేదు, టర్న్ ఓవర్ లో చాలా అవుతుంది. ఇదంతా కూడా మనం టర్న్ ఓవర్ చేయని రూపాయలకు వదిలేద్దాం. ఇవాళ వచ్చిన 10,000 రేపు టర్నింగ్ లోకి వెళ్ళింది, ఇవాళ వచ్చిన మళ్ళీ నెలలో వచ్చిన 3 లక్షలు మళ్ళీ టర్న్ ఓవర్ లోకి, ఇది మర్చిపోండి. ఎందుకంటే వాడిని ఉంటాయి కదా, నీ దగ్గర డబ్బులు రోజు వాడే కదా, దాచుకొని ఎప్పుడో వాడుతుంటావు. ఇది టర్న్ ఓవర్కి వెళ్తేనే వస్తుంది కాబట్టి మనకి నెలకి 3 లక్షలు అంటే రోజుకి 10,000, నెలకి 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. ఈ 36 లక్షలు అంటే 3 లక్షలకి ఒక్కొక్క అంటే 3 లక్షలు డివైడ్ బై 36 లక్షలు డివైడ్ బై 3 లక్షలు అంటే 12 లక్షలు. ఒక వాటాకు వస్తే ఒక్కొక్క రూపాయికి 12 రూపాయలు కలిసింది. అంతేనా? అవును. ఎట్రా? అంతే. అవునండి. అంటే 1 రూపాయి అంటే 1 రూపాయి విలువ ఒక యూసీ ఒక సంవత్సరం నాటికి 12 రూపాయలుగా దాని విలువ మారిపోయింది. బాగుందో లేదు నాకు చెప్పు. సూపర్ ఉందండి. మాట్లాడరా చందు? ఇప్పుడైనా మాట్లాడరా అస్మాన్, నా కూతురు నేనేంటి మాట్లాడుకోవాలి? నా ఎంపిక తప్ప ఏంటి అర్థం కాలేదు. దాని యూసేజ్ పెరిగే కొద్దీ కూడా ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ దాని విలువ పెరుగుతూ ఉంది. మీరు సంవత్సరానికి అన్నారు కానీ ఎవ్రీ మంత్ పెరుగుతుంది దాని విలువ. ఎస్, కానీ నేను సంవత్సరానికి ఒకసారే మనం ప్రకటిస్తాం. రైట్, ఓకే. సంవత్సరానికి ఒకసారే ప్రకటిస్తాం. 1 ఇయర్ టర్న్ ఓవర్ తర్వాత దాని విలువ ఒక స్టాండర్డ్ కి వెళ్తుంది. మళ్ళీ దాని రూపాయి మళ్ళీ అప్పుడు నీ దగ్గర ఉన్న ప్రతి యూసీ మీ దగ్గర ఉన్న ప్రతి యూసీ 12 రూపాయలుగా చాలా మంది అవుతుంది. మరి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు ఆపేసామా? కడుతున్నాం. దానికి కడతాను జిఎస్టీ గానీ దాని టీడీఎస్ గానీ కట్టేస్తున్నావా లేదా? కట్టేగా మిగిలిందే కదా నేను యూసీ ఫండ్ గా ఇచ్చాను. అంటే నాకు వచ్చిన లాభాన్ని ఫండ్ కింద ఇచ్చేస్తున్నాను అంతే అనుకోండి. అంతే కదా. ఎవరు ఈ పని చేయరు. నేను దీనికోసం చిరస్థాయిగా ప్రజలకు మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు యూసీతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనం ఇదే ప్యాటర్న్ వాడదాం. 12 ఇంటూ 12 కదా, 24 రూపాయలు. 12 ఇంటూ 12 సంవత్సరానికి 12 కదా, 144 రూపాయలు. మొదటి సంవత్సరం మీకు ఇచ్చింది ఒక యూసీ 1 రూపాయి, రెండో సంవత్సరం ఇచ్చేసరికి అది 12. అదే మొదటి సంవత్సరం అంటే ఒక సంవత్సరం గడిచేసరికి అది 12 రూపాయలు అయింది. ముందుగా ఒక్కొక్క రూపాయి విలువ చేసే యూసీ ఇచ్చాను మీకు. నెక్స్ట్ 1 ఇయర్ అయ్యేసరికి ఆ యూసీ ఎంత అయింది? దాని విలువ 12 రూపాయలు అయింది. 12 రూపాయలు. మళ్ళీ రెండో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంత అయింది? 144. ఇప్పుడు మూడో సంవత్సరం కూడా నేను మీకు అదే చేస్తున్నాను. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు
మీ ఇద్దరికి ఇచ్చినట్టే నేను చాలా మందికి ఇచ్చాను. ఇప్పుడు ఎలాగిస్తాను అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎలా దీన్ని విలువను పెంచుకుంటది అని చెప్తాను. ఎలా దీని విలువని పెంచుకోకుండా స్తబ్దతగా ఉంటదని ఈ 3 విషయాలు చెప్తాను. క్లియర్ గా వినండి. ఇప్పుడు మన బైక్స్ కొంటున్నారు కదా, ఇప్పుడు మన BVH వెహికల్స్ కొనుక్కుంటున్నారు. ఆ BVH వెహికల్స్ కొనుక్కున్న వారికి నేను ఒక్కొక్కరికి 3 యూసీలు ఇస్తాను. కొనుక్కున్న రేటు 1,99,000, 2.5లో 50 తగ్గించాం, 1,99,000కి నువ్వు కొనుక్కున్నావు. కానీ దాన్ని కొనుక్కుని ఎంతో అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కుంటావు. ఎలా కొంటావు? కొనిస్తావు. నువ్వు కొనిస్తే నీ బండి వచ్చేసింది. నేను మీకు 3 యూసీలు ఇచ్చాను. ఈ యూసీ కాస్ట్ ఎంత అంటే, దీని విలువ ఎంత అంటే, ఒక యూసీ విలువ 1,000 రూపాయలు. ఒక యూసీ విలువ 1,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అంటే మీకు నేను ఎంత ఇచ్చాను? ఒక్కొక్కరికి 1,000 రూపాయలు, 3,000 ఇచ్చాను, మీరు కొనుక్కున్నారు. కానీ ఒక్క దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను ₹1 గురించే మాట్లాడతాను, లెక్క తేలడం కోసం. పెద్ద లెక్క అయిపోతే మీరు తేల్చలేరు కాబట్టి. ఇప్పుడు మీరు దీన్ని ఫ్రీగానే పొందారు కదా, మీరు డబ్బులేం తీసుకోలేదు, ఫ్రీగా వచ్చింది. మరి ఈ డబ్బులు ఎవరు తీసుకుంటారు? ఎక్కడ తీసుకుంటారు? ఎవరు తీసుకోడు. ఒక కొట్టుకెళ్ళి నువ్వు నా దగ్గర యూసీ ఉన్నది తీసుకో, దీని విలువ ₹1 అంటే ఎవరు తీసుకోరు. కానీ నేను దీనికి ఒక మార్గం చెప్తున్నాను. మీలాంటి యూసీలు 3 లక్షలు ఉన్నాయనుకుందాం. అంటే మీ దగ్గర ఒక్కోటి ఉన్నట్టుగానే 3 లక్షల మంది దగ్గర 3 లక్షల యూసీలు ఉన్నాయి. ఈ 3 లక్షల యూసీల్ని మై నీడ్స్ లో మీరు వాడుకోండి అని ఇచ్చాను. మై నీడ్స్ లో వాడుకోమన్నాను. మై నీడ్స్ లో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీకు వాళ్ళకి ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను మళ్ళా ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి ఈ యూసీ ఇచ్చేసి ₹1,000 కదా మీకు నేను ఇచ్చాను విలువ చేసి, ఆ ₹1,000 గురించి చలామణిలోకి వెళ్ళేసరికి ఎక్కువ కేసు ఉంటేనే అర్థం అవుద్దని ₹1,000 అన్నాను. లెక్క కోసం ₹1 అంటేనే అర్థం అవుతుందని ₹1 అన్నాను. చలామణి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వెళ్ళి ఒక ₹500 ఏదైనా కిరాణా కొనుక్కున్నావమ్మా నువ్వు వెళ్ళి. ఇందులో ½ యూసీ 0.5 యూసీ అలా పంపించాం. వాడు ఆ కిరాణా ఇచ్చేస్తాడు. 100% యూసీ, డబ్బులు ఇవ్వవసరం లేదు. నువ్వు ఒక్క పైసా కూడా నువ్వు డబ్బులు ఇవ్వవసరం లేదు. అది యాక్సెప్ట్ చేస్తాడు. అది నేను చూసుకుంటాను దాన్ని. ఎందుకు నేను చూసుకుంటానంటే, నువ్వు ఇలా డబ్బులు పంపించిన నీ యూసీ క్యాష్ పంపించిన వెంటనే వాడికి మన ఇండియన్ కరెన్సీ ₹500 నా అకౌంట్ నుంచి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీకు ఒక బండి కొనుక్కున్నప్పుడు మీకు ఇచ్చే 3 యూసీలకి ₹3,000 బ్యాంకులో డిపాజిట్ చేసి మీకు ఇస్తున్నాను నేను ఫ్రీగా. చందు అర్థమవుతుందా? క్లారిటీగా అర్థమైంది నాకు. 3 యూసీలకి ₹3,000 నేను బ్యాంకులో పెట్టేసి నీకు ఇచ్చాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి మనం ఎక్స్చేంజ్ లో పెట్టినప్పుడు నేనేం చేశాను? లిక్విడ్ క్యాష్ పెట్టాను కదా. పెట్టకపోతే కాయిన్ వాల్యూ ఉండదు కదా, నేను పెట్టాను కదా. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే, నేను మీకు ఇచ్చిన ఒక్కొక్క యూసీకి ₹1,000 చొప్పున పెట్టేసి మీకు 3 యూసీలు ఇచ్చాను. ఇలాగే 3 లక్షల మందికి కూడా 3 లక్షల యూసీలు ఇచ్చాను. అంటే మనం ఇప్పుడు మళ్ళీ ₹1కి వద్దాం. మనం ఇప్పుడు ₹1 దగ్గరకు వచ్చేద్దాం లెక్క తేలడం కోసం. అయితే ఈ యూసీలు వాడుకుంటున్నారు కాబట్టి నీకు ఫ్రీగానే వచ్చింది కాబట్టి దాంతో కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కుంటాం? డెఫినెట్ గా దానికి వాల్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం కదా. అంతే, వాడుకున్నాం. మీరు వాల్యూ క్రియేట్ చేసి ఇచ్చారు, అది అవతల పక్క వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ యూజ్ చేసుకుంటాను నేను అది. ఇప్పుడు ఫోన్ పేలో నువ్వు నాకు ₹1,000 పంపిస్తే నా దగ్గరకు వచ్చింది. నేను పాపకు ₹1,000 పంపిస్తే వాణి పాపకి ₹1,000 తన దగ్గరికి వెళ్ళింది. మీరు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ లో నుంచి నీ బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ వస్తుంది ఫోన్ పేలో నేను పంపిస్తే.
అంటే నువ్వు పంపించిన 1000 రూపాయలు నాకు పంపిస్తే నా బ్యాంకులకు 1000 రూపాయలు వచ్చింది, కానీ ఇక్కడ డిజిటల్ గా ఫోన్ పేలో డిజిటల్ కనబడుతుంది, కానీ అక్కడ క్యాష్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వానికి పంపిస్తే తనకు కూడా నా బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ వెళ్ళిపోయింది అక్కడ. ఇదే విధానంలో నేను పెట్టిన 1000 రూపాయలు ఒక్కొక్క యూసీకి మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడల్లా కొనుక్కున్న వాడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అది బ్యాంక్ లో వేసాను, నేను ఎక్కడ దాయలేదు. చెప్తాను వినండి. ఒక యాడ్ కి ఏదైనా ఒక ప్రొడక్ట్ గానీ, ఒక ప్రాసెస్ గానీ, ఒక ప్లాన్ గానీ చేసినప్పుడు టీవీలో యాడ్ ఇస్తారు, సోషల్ మీడియాలో యాడ్ ఇస్తారు, పేపర్లో యాడ్ ఇస్తారు, మనుషులతో చెప్పిస్తారు, ఎన్ని మార్గాలు ఉన్నాయో ఫాస్ట్నెస్ అని అన్ని రకాల యాడ్లు ఇస్తారు. యాడ్లకు ఎంత ఖర్చు పెడతారు? బాహుబలి సినిమా తీసినందుకు సినిమాలో 40% యాడ్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఇక మీద మన ఎవరు జేమ్స్ కెమెరాన్ తీసే సినిమాల్లో యాడ్స్ కోసమే 50% కంటే ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే మన ప్రొడక్ట్లు కూడా, ఇప్పుడు వస్తున్న ప్రొడక్ట్లు కూడా యాడ్స్ కి ఎక్కువ ఖర్చు పెడతారు. అలా ఖర్చు పెట్టే డబ్బుల్ని నేను మీకు రిఫరల్ ప్రోగ్రామ్ లో మీకు ఇచ్చేస్తాను. తప్పిస్తే మీ దగ్గర ఏమి తీసుకోను, మీరేమి కట్ అవసరం లేదు, మీరేమి నష్టపోవసరం లేదు. పోనీ మీరు బండి కొనిపించినందుకు మళ్ళీ కమిషన్ ఇచ్చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను కష్టపడ్డాను కాబట్టి నాకు యూసీ ఇచ్చారన్నా లేదు, మీరు కష్టపడిన దానికి కమిషన్ ఇచ్చేస్తున్నాను లేదా చందు? రూపాయలు 5,000 రూపాయలు అనేది కేవలం వాళ్ళు బుక్ చేసుకున్నందుకు, ఎవరు పడితే వాళ్ళకి దీన్ని ఇవ్వలేము కాబట్టి. సో ఎవరైతే మన వెహికల్స్ ని హిబోని నమ్మి వెహికల్ కొనుక్కోవాలని అనుకున్నారో వాళ్ళకి ఇది అదనంగా ఇచ్చే ఒక బహుమతి అంతే ఈ వైపు నుంచి. అంతే. హిబోని కూడా కాదు డాడీ, హిబోకి సంబంధం లేదు, ఓన్లీ బీవీహెచ్. సరే, వెహికల్స్ ఎవరైతే ఇట్ మీన్స్ మన వెహికల్స్ ఎవరైతే బిలీవ్ చేసి ఇది బాగుంది ఎస్ అని పోయి కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న ఆఫర్ అనుకుని బహుమతి అంతే. అంతే అంతే, బహుమతి. కరెక్ట్. అంటే ఎవరైతే వాళ్ళందరికీ ఇవ్వలేం కదా. ఇప్పుడు 35,000 మందిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళకిద్దాం సెలెక్ట్ చేయలేం, కానీ మన ప్రొడక్ట్ నమ్మి వచ్చిన కస్టమర్లకు మనం ఇచ్చే ఒక బహుమతి అంతే. అంతే అంతే. అందరికీ ఇవ్వలేం కాబట్టి కొందరికి ఇవ్వగలం కాబట్టి ఆ కొందరు ఎవరనేది నీ పేరు పిలిస్తే అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 35 మందికి అడ్వాన్స్ గా ముందు వచ్చిన ఇస్తాను అన్నాను. మీకు ఎప్పుడైనా ఆ డబ్బులు వద్దు అంటే ఓ 6 months తర్వాత ఆ డబ్బులు మీరు వెనక్కి పట్టిపోండి. ఎందుకంటే ఈ లోపు నేను ఆ డబ్బుల్ని అడ్వాన్స్ బుకింగ్, అంటే నేను పెట్టుబడి పెట్టబోయే ఆ బొల్లికి కొంత మీ బండి ఎంత అవుతుంది? 2 లక్షలు అనుకుందాం. ఆ 2 లక్షలు 5,000 మీ పెట్టుబడి మీద నేనే పెట్టాలా? అవును. ఎందుకంటే ఈ బండి కొనడానికి ఒకడున్నాడు, ఆడి కోసం నేను పెట్టుబడి పెడుతున్నాను ఖచ్చితమైన హామీతో నేను పెట్టుబడి పెట్టగలను అక్కడ. అందుకోసం అది కూడా చెప్పండి డాడీ. అంటే నా ఆలోచన ఏం కాదు, చిన్న సలహా కూడా కాదు, ఒక విషయం అంటే మీరు తప్పు అనుకోవద్దు. 5,000 రూపాయలు కూడా రిఫండ్ అని అంటున్నారు కదా మీరు. ఒకవేళ వద్దనకపోతే మీరు తీసేసుకోవచ్చు అంటున్నారు కదా, దానికి ఒక టైం లిమిట్ కూడా పెట్టండి. మీరే పెట్టండి. అంటే అంతే అంతే టైం లిమిట్ ఇచ్చేస్తాను. ఎప్పుడైతే మీకు వద్దనుకుంటారో, ఒకవేళ కాదు అని అనుకుంటే 1 year తర్వాత ఆ 5,000 రూపాయలు మళ్ళీ మీకు కావాలంటే క్యాన్సిలేషన్ చేసుకుని మీ డబ్బులు మీరు పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక టైం పెట్టారనుకో, 6 months లేదంటే 1 year టైం పెట్టేస్తే ఇంకా దాని తర్వాత ఇష్యూ కాదు. 1 year టైం ఇద్దాం, 1 year లో వాడు తీసుకోవచ్చు. అప్పుడు ఈ లోపల మీకు ఆ బండికి టైం కూడా సరిపోతుంది కాబట్టి తీసుకురావడానికి అది ఇది అని. ఆ 1 year తర్వాత కూడా రాలేదంటే ఒకవేళ అనుకుంటే వాడు 5,000 రూపాయలు పట్టుకెళ్ళిపోతాడు. ఆ టైం కూడా మీరు 1 year పెట్టేయండి, సరిపోద్ది. అంతే. నెక్స్ట్ బాగుంది ఆ పాయింట్. దాని తర్వాత డాడీ ఈ అడ్వాన్స్ బుకింగ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కాదు, పెట్టద్దు ఇంకా. ఓకే, అవును. ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే మళ్ళీ ఏం చేస్తారంటే 66 కూపన్స్ కొన్నట్టు వీళ్ళే ఇంట్లో అందరి చేత అడ్వాన్స్ బుకింగ్ చేస్తారు. మళ్ళీ తలనొప్పి మనకి. నేను ఎంత పెట్టాను అంత పెట్టానంటే మళ్ళీ అది బాధపడలేము. ఆధార్ కార్డు ఎగ్నిస్ట్ లో ఉంటది, డబ్బులే వెనక్కి వస్తాయి, క్యూసీ రాదు, ఏది రాదు. అప్పుడు నిజంగా బండి ఒకటే బుకింగ్ అండి, అంతే. అది లాకింగ్ కూడా పెట్టండి. ఒక ఫోన్ నెంబరు, ఒక ఆధార్ కార్డుకి ఒకటే బుకింగ్. అది కొన్ని తీసుకోండి. ఇంకా ప్రాపర్ గా టీం వస్తుంది కదా నా ఉద్దేశం. అంతే.
జెన్యున్ గా ఉండే వాళ్ళు దిగుతారు ఇప్పుడు. అందుకు మైనిట్స్ కే కనెక్షన్ అయ్యేది డైరెక్ట్ గా అన్నాను. మైనిట్స్ కే మైనిట్స్ లో బళ్ళు దొరుకుతాయి, మన బళ్ళు దొరుకుతాయి, మిగతా వాళ్ళ బళ్ళు దొరుకుతాయి, మైనిట్స్ లో సినిమాలు దొరుకుతాయి, మిగతా సినిమాలు దొరుకుతాయి, అలాగే మైనిట్స్ లోను అన్ని దొరుకుతాయి. డబ్బుతో కొను తెలుసు నాకు, దాని విలువ నాకు బాగా తెలుసు. అవును, ఇందుకోసం మై నీడ్స్ ని నేను ఇంత వేగంగా యాక్టివేట్ చేయకపోవడానికి, మై నీడ్స్ తాలూకు మీకు ఓపెన్ చేయబడడానికి కారణం దీని వెనకున్న ఈ ప్లాన్. యూటీఆర్ నేను ఆపడానికి కారణం దీని వెనకున్న ఈ ప్లాన్. ఇప్పుడు బండితో కలిపి మనం రీచ్ చేయడం వల్ల బండికి కూడా ఒక ఐడెంటిటీ దొరుకుతుంది. ఆ నెక్స్ట్ దీన్ని వాడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అందరూ మైనస్కి వస్తారు. ఈ కొనుక్కున్నందరూ వస్తారు, కొనుక్కోలేదు 35,000 మందికి అయిపోయింది, ఇంకొన్న వాళ్ళకి దొరకదు. కాబట్టి మైనీడ్స్ లో రెఫరల్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఆ రెఫరల్ ఇచ్చిన వాడు ఎవడైనా కిందని ఈ 35,000 మందిలో ఒక్కడున్నా ఈ 35,000 మంది నుంచి కిందనున్న వాళ్ళకి అందరికీ 7 లెవెల్స్ కూడా ఇక్కడ యూసీలు ఇస్తున్నాం కదా, బండి బుక్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉంటారు. మరి వీళ్ళే 35,000 మంది ఉంటే ఇంటూ 7 అనుకో పని, నువ్వు అలా చూసుకున్న చాలా మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు కదా. వీళ్ళందరిలో ఎవడు కింద నువ్వు ఉన్నా, ఎవడు నీ పైన ఉన్నా, కింద ఉంటే నీ వరకు వస్తుంది, పైన ఉంటే వాడి వరకు వెళ్తుంది. అక్కడ మళ్ళీ యూసీ ఫ్రీయే కదా, మైనస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను. ఇది ప్లాన్. ఇది నేను 2 ఏళ్లుగా పడుతున్న బాధ. డబ్బులు పెట్టుబడి పెట్టాలి కానీ వాడు నష్టపోకూడదు, కానీ డబ్బులు నేనే పెట్టేదాన్ని, మీరు పెట్టుబడి పెట్టొద్దు. ఎప్పుడు రేటు తగ్గని ఒక మార్గం చూపించాలి, అది ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. అలా చేయడం వల్ల మనం మీ దగ్గర ఇప్పుడు 3 యూసీలు ఉన్నాయి, మీ రిఫరల్ ద్వారా మీరు 30 యూసీలు కొనుక్కున్నారు, సంపాదించుకున్నారు. అంటే మీ దగ్గర ఎంత 33-35 యూసీలు అయ్యాయి. అంటే మీ దగ్గర ఎంత ఉన్నాయి, 35,000 రూపాయలు ఉన్నాయి. ఈ 35,000 రూపాయలు చరమణిలోకి వెళ్తే 35,000 ఉంటే 12కి వెళ్ళిపోద్ది. అది ఎలాగా ఏంటి అనేది మళ్ళీ నేను మైనస్కి ఇచ్చినప్పుడు దీనికి ఇంకా వివరణ ఇస్తాను. దీని మీదే నేను నానా ఇబ్బందులు పడి ప్రపంచంలోని ఒక అద్భుతమైన కరెన్సీని ఎందుకు మనమే తయారు చేయకూడదు, ఇండియా వాడికి అంత దమ్ము లేదా, ఏమి ఎక్కడో ఉన్నాడు ఒకడే ఆ సతోషి నకమోటో అన్నోడే క్రిప్టో కరెన్సీ పుట్టించాలా, లేదా చైనా వాడే ఎలక్ట్రికల్ వెహికల్ మీద దీన్ని చేయాలా, లేదా ఒక దేశం వాడికి ఒకటి ఉన్నది. మరి నా దేశానికి సంబంధించి కొన్ని ఉన్నాయి, మరి నా దేశానికి మన దేశానికి సంబంధించి కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ప్రపంచ స్థాయిలో దాన్ని చాలా మందిలో తీసుకెళ్లే ఒక ప్రొడక్ట్ ని లేదంటే ఒక ఆస్కారాన్ని మనం చేయలేమా అనుకుని నేను ప్రయత్నిస్తే వచ్చిన ప్లాన్ ఇది. ఇది మీకు నచ్చిందని నేను ఎక్కడో నాకు చిన్న ఆశ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడండి. నచ్చడం ఏంటండి, సూపర్ గా ఉంది. అసలు ఎవరు కనిపెట్టలేదు ఇది. కాయిన్ ఇప్పుడు అన్నట్టు క్రిప్టో అంటే పెరుగుతా ఉంది, పడతా ఉంది, తగ్గుతా ఉంది, ఏదైనా సరే పెరుగుతా ఉంది. కానీ ఇది ఎక్కడ తగ్గేది లేదుగా, పెరుగుతానే ఉందిగా. చందు మాట్లాడరా, నేను నష్టమని అడగాల్సి వస్తుంది. నువ్వు అసలు మాట్లాడుతున్నా నాగే. ఒకటి ఫస్ట్ అది క్రిప్టో మీరు ఫస్ట్ ముందాక వాయిస్ రికార్డింగ్ పెట్టారు కదా, విన్నారా అని చెప్పి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు స్టార్టింగ్ లో. ఇందులో ప్రపంచంలో ఎక్కడా లేదు తగ్గడము పెరగడము లాభ నష్టాలతో కూడినవే. మీరు ఇందాక చెప్పిన ప్రతి పాయింట్ వాయిస్ రికార్డింగ్ లో పెట్టినవి. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ గాని పెట్టుబడి గాని ఎక్కడా లేదు. మీరు ఏదైతే ఒకటి యూసీ అనే దాన్ని మాకు ప్రజెంట్ చేశారో దాని యొక్క విలువను అది ఆటోమేటిక్ గా పెరిగేలా చేశారు. ఎక్కడా లేదు. అది మనం సంపాదించుకోవడం మాత్రమే మనం చేయవలసింది. అలా సంపాదించుకున్న వాళ్ళు మన కింద టీంని క్రియేట్ చేసుకోగలిగితే వాడు అసలు ఏం కొనుక్కుంటాడు, వాడి కింద ఉన్న ఎంత వాడితే అన్ని యూసీలకి వెళ్తాయి. ఇంత యూసీలు వస్తాడు, మళ్ళీ వాడు ఉంటూనే ఉంటాడు. కింద నుంచి వస్తూ ఉంటాయి, పైనుంచి పోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కడక్కడ మన కరెన్సీ మనం పెట్టి ఏ వస్తువు కావాలని ఏముంది అక్క. ఇప్పుడు యూసీ బిల్లు పెరిగింది, నా దగ్గర 2 యూసీలు ఉన్నాయి,
అక్కడెక్కడో ఏదో కొనుక్కోవాలి ఒక 2,000 రూపాయల వస్తువు, ఇల్లు ఇచ్చేస్తాను 2 ఈసీలు అంతే. వచ్చింది, మళ్ళీ మళ్ళీ కింద నుంచి మళ్ళీ నాకు ఈసీలు వస్తున్నాయి. ఆ ఫ్రిడ్జ్ ఏదో 10,000 రూపాయలు కొనుక్కోవాలనుకుంటున్నాను, కాయిన్ విలువ 5,000 ఉంది, ఐ మీన్ 2 ఈసీ విలువ 5,000 ఉంది, 2 ఈసీలు ఇస్తాను, 10,000 వస్తువు తెచ్చుకుంటాను. అంతే. మళ్ళీ మామూలే ఇప్పుడు వస్తున్నాయి కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇస్తున్నారు ఆయన, డబ్బులు వస్తున్నాయి, యూసీ అనే రూపంలో డబ్బులు వస్తున్నాయి. అవును, అలాగని మనమేం ఇల్లీగల్ ఉన్నాం డాడీ, ఎక్కడ లేదు కదండి. మీరు ఇందాక స్టార్టింగ్ లో పాయింట్స్ చెప్పారు, 3 లక్షలు ₹1 చొప్పున యూసీలు ఇస్తే వచ్చే ఏదైతే ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయో వాటన్నిటి మీద గవర్నమెంట్ కి జిఎస్టీలు కానీ ట్యాక్స్లు కానీ ఇవన్నీ ఎప్పుడైతే లీగల్ గా మనం గవర్నమెంట్ కి పే చేస్తున్నామో ఇక గవర్నమెంట్ కి లాభం కదా. ప్రతిసారి నేను కొనుక్కున్న ప్రతిసారి నేను యూసీ ఒక షాప్ ఓనర్స్ కొట్టిన వెంటనే వాడికి క్యాష్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి అన్ని రావాల్సినన్ని వెళ్ళిపోతున్నాయి. ఇంకా వంత లీగల్ గా మనం ఒక ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఒక కాయిన్ నుంచి మీన్స్ ఆ యూసీ నుంచి ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ కి వెళ్ళాల్సింది వెళ్ళిపోతున్నప్పుడు అది ఎక్కడ ఇల్లీగల్ అవుతుందండి? లీగల్. ఇక్కడ 3 విషయాలు చిన్న. ఒకటి, ఈ మొత్తం క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టాం మనం. అవునండి. అంటే ఇల్లీగల్ కాదు. కాదండి. మనం స్విస్ బ్యాంక్ లో పెట్టలేదు, ఇంట్లో తాళం ఏం లేదు, బ్యాంక్ లాకర్ లో పెట్టలేదు మనం. 2, వ్యాపారస్తులకి మనం యూసీలు ఇస్తున్నాం కాబట్టి వాడు చేసిన వ్యాపారం మీద ట్యాక్స్ కట్టాలి, టీడీఎస్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. క్లియర్. ఇంకా గవర్నమెంట్ కి ఇబ్బంది పెట్టలేదు మనం. 2, 3వది, మనకొస్తున్నటువంటి ప్రాఫిట్ లో కూడా నేను కట్టేస్తున్నాను ఈ 3ను. ఇంకా మీకు వచ్చిన దానికి మీరు ఎక్కడో కొంటూ ఉంటారు కాబట్టి దానికి మీరు కడుతూనే ఉంటారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ మీరు కడుతుంటారు, మీ టీడీఎస్ మీరు కడుతుంటారు. మీరు కొనుక్కున్న వస్తువులకి మీరు జిఎస్టీ పే చేస్తున్నారా లేదా? జిఎస్టీతో కలిపి కదా కొంటున్నారు మీరు. అవును. కాబట్టి ఇక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులకి నష్టం లేకుండా, ప్రభుత్వానికి నష్టం లేకుండా, ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ లోనే ప్రభుత్వానికి మేలు కలిగేలాగా చేసిన ప్లాన్ ఇది. సూపర్ అండి. మరి మన తాలూకు ప్రజలు వాడరా? పోనీ మీ దగ్గర నేనేం డబ్బులు తీసుకున్నా మీరు నష్టపోవడానికి గ్రూపుల్లో వాయిస్లు పెట్టేసి నేను ఎంత నష్టపోయాను దీనికి సమాధానం చెప్పాలి అనగలరా? మీరే యూసీలు ఇచ్చి మీరే అక్కడ అమౌంట్ డిపాజిట్ మీరు వాడుకోండి, దీని యూటిలైజేషన్ లోకి మీరంతటి మీరు వెళ్ళి దీన్ని యూజ్ చేసుకోండి, కరెన్సీగా దీన్ని వస్తువులు కొనుక్కోండి, వాడుకోండి అని చెప్పి ఇంకొంచెం మళ్ళీ కమిషన్ ఇచ్చి ఇంకా ఎక్కడ మేము పెట్టుబడి ఎక్కడ పెట్టలేదు కదా, ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమీ లేదు కదండి. నేను తీసుకోలేదు ఎవరి దగ్గర. ఏం తీసుకోలేదు. ఇప్పుడు మన ఈ యూసీకి సంబంధించిన వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళందరూ ఏమైనా నష్టపోతారా? లేదు. అయితే యూసీలో మరొక గుణం ఏమున్నది? 100% యూసీ చలామణి. క్రిప్టో ఉన్నది అనుకో, కారు తీసుకుంటున్నాడు బిట్ కాయిన్ తోటి, ఒక కారుకి ₹1,00,000 ఎంత తీసుకుంటాడు? 10 లక్షల రూపాయలు వీళ్ళు ₹1,00,00,000 కారు తీసుకున్నాడు అనుకో. ఇప్పుడు ₹1,00,00,000 వీళ్ళు ఒక కాయిన్ ఇచ్చేసి ₹1,00,00,000 కారు ఇచ్చేస్తాడా? ఎక్కడైనా ఉన్నాడా రమ్మను? కానీ ఇక్కడ నేను చెప్పిన యూసీ ఎంత విలువైంది ఉన్నదో అవతల సరుకు దానికి సరిపడగా యూసీలు ఇచ్చేస్తే ఆడు ఇచ్చేస్తాడు. నో సింగిల్ 1p ఏ కరెన్సీని అవసరం లేదు. చెప్పరా చందు? ఇది ఒక బ్లాస్ట్ అండి, మామూలు విషయం కాదు. బాగుందండి, చాలా చాలా బాగున్నాం కాదండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను అడిగిన యూసీలు సంపాదించుకుని చాలా అదృష్టవంతులు. చెప్పండి. ఇప్పుడు నేను రేపు లక్షవారం నుంచి సుమారుగా నేను అనుకుంటున్నాను డేటు, అది నేను ఏదైనా వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజుల్లోనూ ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలాగా బల్క్ ఇస్తున్నాను. ఒక బండి అడ్వాన్స్ బుకింగ్ కేవలం ₹5,000. ఆ ₹5,000 బండికి వెళ్ళిపోద్ది. కానీ నేను ₹3,000 విలువైన 3 యూసీలు మీకు ఫ్రీగా ఇస్తాను. ఈ 35,000 బల్లుకు మాత్రమే ఉంటది, అంతే.
ఓకేనా? చేద్దామా? ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నాక ఎన్ని రోజుల లోపల తీసుకోవాలండి? దానికి మంచి విషయం నువ్వు ఈ రోజు ఇస్తారని నేను అదే చెప్తున్నాను అదే. ఇప్పుడు బండి రెడీగా ఉందా తీసుకో, బండి రెడీ లేదు, రెడీగా ఉన్నప్పుడే కట్టు. జాగ్రత్త విను. దీంట్లో ఒక తెలివి ఉపయోగించవచ్చండి. ఇప్పుడు 3,000 మూడు ఈసీలు ఇస్తానంటున్నారు. 5,000 రూపాయలు అడ్వాన్స్ కట్టేసి ఉంచేస్తా నేను. నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉన్నప్పుడు తీసుకుందాం అనుకుంటా. నేను అదే ఆ కండిషన్ లో చెప్తున్నాను వింతల్లి. ఒక ఆధార్ కార్డు ఒకటే బండిస్తాను. ఓకే చందు, నువ్వు ఒక 5,000 రూపాయలు పెట్టి నువ్వు ఎప్పుడైతే ఒక అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నావో దానికి 3 యూసీలు అన్యాక్టివేట్ యూసీలు వస్తాయి. ఇంకా యాక్టివేట్ కాలేని యూసీలు ఇస్తున్నాను. కింద లెవెల్ కి ఇచ్చినవి, పై లెవెల్ కి ఇచ్చినవి అందరికి ఇన్యాక్టివ్ యూసీస్ అవి. నువ్వు బండి కొనుక్కుంటే ఆ యూసీ యాక్టివేట్ అవుద్ది, బండి కొనకపోతే డిసాక్టివేట్ అవుద్ది. నాకు వద్దు బండి, నా డబ్బులు నాకు ఇచ్చి అంటే నేను నీకు ఇచ్చేస్తాను. మళ్ళీ అక్కడెక్కడ నేను మళ్ళీ ఇవ్వను అనే డ్రామాలు కానీ ఆ సీనే లేదు ఇక్కడ. చందు, అర్థమైందండి. బండి ఇచ్చి వరకు ఉన్నావంటే బండి నేనేమంటున్నాను, ఈ మొత్తం 35,000 ఇవ్వడానికి సమ్ టైం ఇస్తాను నేను, 1 సంవత్సరం అలాగా. అంటే 35,000 బదులు నేను ఇవ్వాలంటే నాకు కూడా నేనేమి అద్భుతం సృష్టించే దేవుని కాదు కదా. నేను కూడా బలు తీసుకురావాలి, నేను డెలివరీ చేయాలి కదా. మన ప్లాన్ అందులో పెట్టాలి, మన ఇన్వెన్షన్ అందులో పెట్టాలి. ఈ టైం అవుద్ది కాబట్టి 1 year టైం తీసుకుంటాను. ఈ 1 year లో 14 నెలలు అనుకో. ఈ 1 year టైంలో నీకు బండి, నీకు ఎప్పుడైతే నీకు నువ్వు వచ్చి బండి పట్టుపోని నీకు మెసేజ్ వస్తే అది పట్టుపో. లేదు నువ్వు బండికి వెళ్ళవు, నా డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి నీ డబ్బులు నీకు వచ్చేస్తే నీ యూసీలు ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఆల్రెడీ ఇన్యాక్టివ్ అవి డిలీట్ అయిపోతాయి. ఈ 7 వెళ్ళాయి కదా అవన్నీ పోతాయి. ఈ 7 వెళ్ళాయి కదా కొన్ని, మొత్తం వైపు నుంచి ఎక్కడికైతే వెళ్ళి మొత్తం ఇప్పుడు చూడండి సిలిండర్ పెడితే కాంచాలు ఎగిరిపోతాయి. తీసుకొని మొత్తం పోతాయి. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పోతాయి. ఆడు ఉంచుకుంటే బండి తీసుకుంటాడు. 5,000 రూపాయల్లో నేను ఇవ్వట్లేదు, నా క్యాష్ నేను పెడుతున్నాను. పోనీ బండి కొనుక్కున్నందుకు కమిషన్ ఇవ్వట్లేదా? 3,000, 1,000, 500, 500, 500, 200, 100 రూపాయలు ఇచ్చేస్తున్నాను కదా అక్కడ. నేను ఎక్కడ ఆపలేదు. ఈ అదనంగా ఫ్రీగా ఇస్తున్నాను. ఈ 35,000 బుకింగ్స్ వరకు మాత్రమే ఇస్తున్నాను. ఆ తర్వాత వచ్చిన వాటికి ఉండవు. నేను ఎప్పుడైతే మైనర్స్ వాడుకోండి అని చెప్తానో అప్పుడు రిలీజ్ అయిన వాళ్ళందరూ వాడేసుకోవచ్చు. ఇదిరా చందు.